104 కోట్ల రూపాయలు అమృత్ పైసలు వచ్చినాయి. ఒక్కొక్కటి కాదు, 10 కోట్లు కాదు, 20 కోట్లు కాదు, 104 కోట్ల రూపాయలు అమృత్ పైసలు వచ్చినాయి. మరి శాంతినగర్ వాళ్ళకు, ఈ 12 వార్డులకు, 13 వార్డులకు, 14 వాళ్లకు బీఆర్ఎస్ వాళ్ళు ఆ 104 కోట్ల రూపాయలు ఏం చేసినో ఇప్పుడు లెక్కలేదు. ఆ పనులు స్టార్ట్ చేసినట్టే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నట్టు. వాళ్ళు రోడ్ల పైసలు మనమే ఇస్తాం, మోడీ గారు ఇచ్చే. లైట్ల పైసలు మోడీ గారు ఇచ్చే. మీకు ఇచ్చే బియ్యం పైసలు మోడీ గారే ఇచ్చే. అవునా కదా? గ్యాస్ సిలిండర్లు మోడీ గారే ఇచ్చే. అన్ని మోడీ గారు ఇచ్చినాక ఒక్కసారన్నా మోడీ గారు ఇచ్చని చెప్పిరాక ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా మనం మీటింగ్ పెట్టుకుంటే పర్మిషన్ కూడా ఇవ్వలే. ఇట్లా మీటింగ్ పెట్టుకున్న పర్మిషన్ కూడా ఇవ్వలే. అంత అరాచకం, గుండాగిరి. ఏం చేశారు? తీసుకుపోయి కేసు ఛాన్స్కి ఫామ్ హౌస్లో మండబెట్టిరాక ఇక బయటికి వెళ్తలేడు. అప్పుడప్పుడు వస్తాడు, ఇక అప్పుడప్పుడు వస్తాడు. అలా కొడుకు ఇక్కడ బాగా మొదదాకా రాజ్యమే లేడు. అక్క మీరు నల్లది మా వాళ్ళు అందరి మీద కేసులు ఉన్నాయి. అక్క ఇక్కడ మా వాళ్ళు అందరి మీద ఈ కేసీఆర్ కొడుకు కేసులు పెట్టించి మామూలు మీద. అప్పుడు బ్రిటిష్ కాలంలో, దొరల కాలంలో ఏముందంటే, దొర బయటికి వస్తే మిగతా పేదలందరూ చెప్పులు నెత్తి మీద పెట్టుకొని ఇట్లా జీ హుజురు అందరట. ఈడ కేసీఆర్ కొడుకు ఈడున్నప్పుడు, కేసీఆర్ కొడుకు ఈడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా వాళ్ళ పరిస్థితి కదే. ఈ శ్రీకాంత్ దానిలో ఉండే. ఈ బాంచన్ బతుకు మనకెందుకు రబాయి, బాజాప్తా జై శ్రీరామ్ భారత్ మాతకి జై అనే పార్టీలో చేరతా గల్లా ఎగరేసుకొని తిరుగుతా అని చెప్పి మా పార్టీకి వచ్చాడు. కాబట్టి వీళ్ళు నాశనం చేశారు, వాళ్ళు నాశనం. పైసలు ఇచ్చేది తెచ్చేది నరేంద్ర మోడీ. అక్క మీరు నరేంద్ర మోడీ పైసలు ఇస్తే బీఆర్ఎస్ ఓటేస్తారు. పైసలు మీకు వస్తాయా? ఎవరు ఇస్తారో వాళ్ళకు ఓటేస్తే మీకు న్యాయం జరుగుతుంది. ఇల్లు ఇచ్చేది మేమే, పైసలు తెచ్చేది మేమే, అభివృద్ధి చేయాలనుకున్నది మేమే. మున్సిపల్ ఎంపీకి ఓటేసాడు. అక్క ఎంపీకి ఓటేస్తే అందుకే తీసుకొస్తున్న పైసలు. ఈయన మున్సిపాలిటీలో మనోళ్ళని గెలిపిస్తే ఆ పైసలు న్యాయంగా శాంతి నగర్కి వస్తాయి. ఈ 2వ వార్డు, 12, 13వ వార్డు, 14 వార్డు పైసలు ప్రజలకు వస్తాయి. ఇలా పైసలు ఇచ్చేది ఒకలే, మీరు ఓటేసేది ఇంకోలకే. కాబట్టి మీ పైసలు మీకు వస్తలేవు, మీ అభివృద్ధి మీకు జరుగుతలేవు. వర్షం పడితే మన వేరే ఆ వాడోళ్ళందరూ పిలిచి నాకు ఛాయ పోసి వాళ్ళ బాధలు చెప్పుకుంటే నాకే బాధ అనిపించింది. మొత్తం వర్షం పడితే వాడ మొత్తం మునిగిపోతుంది. ఈ సిరిసిల్ల కలెక్టరేటే మునిగిపోతుంది. కలెక్టర్ ఉండే కలెక్టరేటే మునిగిపోతుంది. ఇక్కడ పేపర్ చూసారు కదా. ఈ కలెక్టరేట్కే గతి లేకుంటే మీ ఇళ్ళకే గతి ఉంటుంది. ఇక కలెక్టరేట్కే గతి లేదా, కలెక్టర్ తీసుకుపోయి కుంటలు కట్టారు. చిన్న వర్షం పడితే పాపం పాత సారు కృష్ణభాస్కర్ సారు ట్రాక్టర్లో పోతే, బిడ్డ నువ్వు ట్రాక్టర్లో పోతావా? ఆయన పోవడానికి దారి లేదు. పాపం మంచి ఆఫీసర్ ఆయన, పోవడానికి దారి లేదని ట్రాక్టర్లో పోతే ఆయన ట్రాన్స్ఫర్ చేసి పడేసారు ఆయన. ఒకటి ఇవన్నీ అరాచకాలు చేస్తున్నారు. అందుకే మేము కొట్లాడుతున్నాం. అక్క కేంద్రంలో మా అధికారులను మేము పైసలు తీసుకొస్తున్నాం. వాడు వీడు మొగుడుతాడు, ఇబ్బంది సంజయ్ ఏం చేసిన ఇవన్నీ లెక్కలు అవి ఇచ్చినాను, వాళ్ళ తాత ఇచ్చిండు. ఇచ్చింది ఎవరు ఇచ్చారు? నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇస్తే మీకు పైసలు ఇవ్వడానికి వీళ్ళు వెనుక ముందు అవుతున్నారు. కాబట్టి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నన్ను కష్టపడి గెలిపించారు. నేను కేంద్ర మంత్రిగా ఉండి మీ అందరు కష్టపడి గెలిపిస్తే నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి చేసిందాను. కేంద్ర మంత్రి చేసింది కాబట్టి వాళ్ళ నిధులు ఎక్కువ తీసుకొచ్చే అవకాశం ఉన్నది. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, వాళ్ళు పైసలతో గెలిచి మన బతుకులు నాశనం చేద్దామని చూస్తున్నారు. ఒక్కసారి పైసలకు అమ్ముడితే 5 సంవత్సరాలు నరకం చూస్తాం మనం. ఇలా వాళ్ళు ఇచ్చే పైసలు తీసుకోండి, న్యాయంగా ఎక్కడ ఓటేయాలో అక్కడ ఓటేయండి. ఇలా వాళ్ళు మేము పైసలు మనం చేస్తున్నాం కాబట్టి మీకు న్యాయం జరగాలంటే ఇలా మా పార్టీ అభ్యర్థులను ఇలా గెలిపించండి. పువ్వు గుర్తు కోటేసి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్పండి. సిరిసిల్ల మున్సిపాలిటీని మాకు అప్పచెప్తే అభివృద్ధి ఏందో మేము చూపడతాం. నరేంద్ర మోడీ దగ్గరికి పోయి, సార్ సిరిసిల్ల మున్సిపాలిటీ మేము గెలిచినాం, సిరిసిల్ల మున్సిపాలిటీ మేము గెలిచినాం కాబట్టి మా ప్రజలు మమ్మల్ని గెలిపించిన మున్సిపాలిటీలో, కాబట్టి మాకు నిధులు ఇవ్వండి అని చెప్పి మున్సిపాలిటీకి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ఎంపీ గెలిపిస్తే సిఆర్ఎఫ్ పైసలు తీసుకొచ్చినాం, హాస్పిటల్కి పైసలు ఇస్తున్నాం. ఇలా అన్ని రకాలుగా సేవ చేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. నేను మొన్ననే మీ పిల్లలకు సైకిల్ ఇచ్చిన, 10వ తరగతి జరిగే పిల్లలకు సైకిల్ ఇచ్చిన, 10వ తరగతి జరిగే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు ఎగ్జామ్ ఫీజు కూడా నేనే కట్టిన. వేములవాడ హాస్పిటల్ పైసలు ఇచ్చిన. అంతకుముందు ఇక్కడ బెడ్ సిస్టర్ అనేక బెడ్ సిస్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో. కాబట్టి అనేక సేవ చేసే ప్రయత్నం నేను చేస్తున్నా. కానీ ఇంకా ఎక్కువ సేవ చేయాలి. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే ఒక్కరికి అవకాశం ఇవ్వకొని, ఒక్కరికి అవకాశం. ఆ మొక్క చూసి బోర్ రాలే అక్క మీకు? ఆ 2 మొక్కలు చూసి బోర్ రాలే? కొత్త చూడరు, మా ఊళ్ళో చూడరు. అయ్యో కొట్టాడతాం, కొట్టాడు పైసలు తీసుకొస్తాం. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను వేడుకుంటున్నా,
ఇలా మొట్టమొదట మా శాంతినగర్ అక్కలు మా అన్నలు చాలా మంచోళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిగా ఉంటుందన్న. ఈ 3 వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తలకాయ కిందికి కాలు మీదికి పెట్టినా ఇలా బీజేపీ గెలుస్తుందని చెప్పి మా వాళ్ళు చెప్పారు. చెప్తేనే అరే అక్కడ గెలిచి అక్కడి నుంచే మీటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ రోజు మొట్టమొదటి ఇప్పుడు మీటింగ్ ప్రచారం స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రచారం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ప్రచారం ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాను నేను. మా అక్కలు మా అన్నలందరూ ఆశీర్వాదం ఇస్తారని చెప్పండి. దయచేసి మీ అమూల్యమైన ఓటును ఎప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు ఏం గుర్తు అక్క, ఏం గుర్తు గిట్ల చూపట్ రాదు, కమలం గుర్తు. అమ్మవారికి ఏం గుర్తిస్తారు? అమ్మవారికి ఏం పువ్వు? ఈ పువ్వు ఎవరిది? లక్ష్మి. బీజేపీకి వేస్తే లక్ష్మి ఇంటికి వస్తుంది. కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ ఓడేస్తే ఇళ్ళకెళ్ళి లక్ష్మి విక్తుంది, పైసలు ఎత్తుకపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓటు అటు ఇటు వేయకండి, ఓటు వృధా చేయకండి. మళ్ళా గట్టినే వస్తారు, గిట్టినే మీటింగ్ పెడతారు, పిట్ట కథలు చెప్తారు, మోసం చేసేది చేస్తారు. నా మాట నమ్మి మీరు కమలపు గుర్తు మీద ఓటేసి గెలిపించండి. మీ సమస్యల పరిష్కారం కోసం నేను కష్టపడి పనిచేస్తా. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతా. వాళ్ళకి ఊకి అలవాడనట్టు మోడీ ఏమిచ్చిండు, మోడీ ఏమిచ్చి, నువ్వు ఏమిచ్చారో చెప్పరా భయ్, నేను మోడీ గారు ఏమిచ్చారో చెప్తున్నా అంటే ఏం చెప్పరు, ఊకే మోడీ గారు చెప్తా ఉంటారు. 24 గంటలు కేంద్రం ఏమిచ్చింది, కేంద్రం ఇచ్చింది బిచ్చబతికే, మీరేమిచ్చారని చెప్పరాలు, ఎక్కడ చెప్పరు. ఇవాళ చెప్పి నువ్వు ముఖ్యమంత్రి ప్రకటించాడు. అబ్బా ముఖ్యమంత్రి ఎంత మాటకారి అంటే ఆ ఉద్యోగస్తులకు డిఏ ఇచ్చినాడ. డిఏ నువ్వు ఇచ్చేది నువ్వు గ్యారంటీ ఇవ్వాల్సిందే. 6 డిఏలు ఇవ్వకుంటే ఆర్థిక మాధ్యమం వచ్చిందని చెప్పి భావించాల్సి వస్తుంది, ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది అని చెప్పి ఇలా భావించాల్సి వస్తుంది. కాబట్టే ఎమర్జెన్సీ ప్రకటిస్తారు. కాబట్టే ఇలా 6వ డిఏ ఒకటే డిఏ ఇస్తాడు. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఒకటే డిఏ ఇచ్చిండు, మొన్న మళ్ళీ 2వ డిఏ. 6 డిఏలు పెండింగ్ ఉంటే మళ్ళీ ఆర్థిక మాధ్యమం ఏర్పడుతుందని చెప్పి భావించాల్సి వస్తుందని భయపడి వాళ్ళు డిఏ ఇచ్చినామంటున్నారు. ఎవరైనా కోర్టు పోతే ఏమవుతుంది? కోర్టు 6 డిఏలు ఒకటిసారి ఇవ్వమంటది. కోర్టు ఏం చేస్తుంది? ఎవరైనా కోర్టు పోతే 6 డిఏలు ఇవ్వమంటుందని భయపడి ఇవాళ నేను డిఏ ఇచ్చాడు. పోయినసారి దసరా కంటే ముందు ఎప్పుడో ఇచ్చిండు. 2 నెలలకు ఒకసారి డిఏ ఇస్తాను ముఖ్యమంత్రి. ఒక్క డిఏ కూడా ఇవ్వలే, మళ్ళీ ఇచ్చాడు. ఇక మళ్ళీ ఇయ్యడు. మళ్ళీ ఇవ్వకుండా మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ ఒక డిఏ ఇస్తాడు. ఈ పెండింగ్ డిఏలు అన్ని పెండింగ్ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ డిఏ ఇస్తే ఉద్యోగస్తులు ఏం సంతోషం లేదు. వాళ్ళు ఇవాళ ఇంకోటి ఏమంటుండంటే ₹1,00,00,000 బీమా, ప్రమాద బీమా అట. బ్యాంకు అకౌంట్ ఉన్న అందరు కూడా 20 లక్షల బీమా కావాలని వస్తుంది. ఉద్యోగస్తులకు బ్యాంకులే బీమా ఇస్తారు, నువ్వు ఇచ్చేదేంది బీమా? బ్యాంకులు బీమా ఇస్తారు, నువ్వు ఇచ్చేదేంది బీమా? నాకు అర్థం కాలేదు. పోనీ ఈ బీమాకు నువ్వు బడ్జెట్ కేటాయించినావా చెప్పు నాకు. ఈ బీమా ఇవ్వడానికి నువ్వేమన్నా బడ్జెట్ కేటాయించినావా? ఇలా పైసలు ముఖ్యమంత్రి ఏమంటే సక్క నా తలకాయ నరికినా ఒక్క పైసా లేదంటున్నాడు. ఇక మరి ఓట్లు ఎందుకు వేయాలి? మరి తలకాయ నరికినా ఒక్క పైసా లేదంటున్నాడు. ఓట్లు ఎందుకు వేయాలి? నీకు పైసలు లేవనబడుతుంది, నువ్వే పైసలు లేవనబడుతుంది. నీకు ఓటేస్తానేమో రోడ్లు అవుతాయా, మోర్లు అవుతాయా, పెన్షన్లు వస్తాయా, నేతలకు కూడా ఉపాధి జరుగుతుందా, న్యాయం చేస్తావా? ముఖ్యమంత్రి పైసలు లేవో నాకు ఎందుకు వేయాలి ఓట్లు? కాబట్టి అంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి. అక్కడ ఉద్యోగస్తులు పాపం వాళ్ళ జీతాలు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ జీతాలు, పెన్షన్ పైసలు ఇవ్వమంటేనే ఇస్తలేరు. ఇక రిటైర్మెంట్ అయినాక ఏం చేస్తారు? రిటైర్మెంట్ అయినాక ఏం చేస్తాం? అరే రిటైర్మెంట్ పైసలతో ఓ ఇల్లు కొనుక్కుందాం, అప్పులు తెచ్చుకుందాం, పిల్లల పెళ్లిళ్ళు చేద్దాం, పిల్లలకు ఉద్యోగాలు వ్యాపారం పెట్టిద్దాం అని చెప్పేసి రిటైర్మెంట్ అయినాక కనీసం వాళ్ళ పైసల కోసం మొన్న హైదరాబాద్ వస్తే వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పాపం. మా పైసలు మాకిరి, మేము జమ చేసుకున్న పైసలు మాకిరంటే వాళ్ళకి ఇవ్వడానికి పైసలు లేవట. ఇవి బీమా ఇచ్చినా, నేను డిఏ ఇచ్చినా అని చెప్పి అలా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రగల్భాలు పడుతుంటే ఉద్యోగస్తులు అంత అమాయకులు కాదు. రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు పైసలు, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్య పైసలు విడుదల చేయి. ఇవన్నీ విడుదల చేస్తే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది, అప్పుడు విశ్వాసం ఉంటుంది తప్ప ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేము. సింబల్ బేస్డ్ ఎలక్షన్లు అన్ని తొందరగా జరుపుకోవాలి, చేతులు దులుపుకోవాలి. ఇంకో 6 నెలలు అయితే మళ్ళా మనల్ని వాళ్ళు నమ్మరు అని చెప్పి భయపడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎన్నికలు నిర్వహిస్తున్నది. 2 సంవత్సరాలు సిరిసిల్ల మున్సిపాలిటీకి నేను 104 కోట్ల రూపాయలు అమృత్ పైసలు చెప్పిన. సింపుల్ గా 2 చెప్తున్నా. 30 కోట్ల రూపాయలు ఇవాళ ఫైనాన్స్ పైసలు ఇస్తామంటున్నాం.
ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క పైసానన్నా సిరిసిల్లకి ఇచ్చిందా? ఒక్క పైసానన్నా ఇచ్చిందా సిరిసిల్లకు? గ్రామ పంచాయతీలకు ఒక్క పైసానన్నా ఇచ్చిందా? ఇక ఓట్లు వేయించుకొని పేరంట 5 సంవత్సరాలు మళ్ళా మీరు లాపత్తా లేకుండా కనబడతారు. కాబట్టి అన్ని ఆలోచించండి. ఆలోచించి ఇలా భారతీయ జనతా పార్టీకి ఈ సిరిసిల్ల మున్సిపాలిటీని అప్పచెప్తే ఈ సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి ఏందో మేము చేర్చుపడతాం. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం. బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు గర్ఖా నాకు ఘాట్కా. వాళ్ళు ఇక్కడ లేరు అక్కడ లేరు. వాళ్ళకు ఒక్క ఎంపీ లేడు. ఒక్క ఎంపీ గెలవాలి. వాళ్ళకు ఒక్క ఎంపీ గెలవాలి బీఆర్ఎస్ వాళ్ళకు. ఇలా కేసీఆర్ కొడుకు అంటున్నాట బీజేపీకి ఏముంది నీకేముంది నీ అయ్యకేముంది చెప్పరాదు. నీ అయ్య ఫాహోలు ఎవరాడు నువ్వు తిరిగినాన్ని ఎవరు పడుచుకుంటలేడు. నేను ఒక్క ఎంపీ గెలవలేను. ఎమ్మెల్సీకి క్యాండిడేట్ దొరకలే. ఎమ్మెల్సీలో మనం గెలిచాం 2 గెలిచాం ఎమ్మెల్సీ. బీఆర్ఎస్ లో క్యాండిడేట్ దొరకలే. బీఆర్ఎస్ లో ఒక్క ఎంపీ లేడు. 100 సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ కొడుకు ఇలా ఏమైంది నీ పరిస్థితి? నీ ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఉంటారా ఉండరా అని గ్యారెంటీ లేని పరిస్థితి. అసలు నీ పార్టీ ఉంటుందా ఉండదా అని గ్యారెంటీ లేని పరిస్థితి. చెల్లె ఒకదికి పోతున్నది, అల్లుడు ఒకదికి పోతున్నాడు, కొడుకు ఒకదికి పోతున్నాడు. పాప ఆ ముసలాయన పెద్దనే ఇక వశపడక రోజు నాకు పెగ్గులు చంపుకుంటా ఫామ్ హౌస్ అంటున్నాను. నెలకు ఒక్కసారి బయటికి వెళ్తాడు. నేను ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. కేసీఆర్ ఉన్నాడంటే యశోద హాస్పిటల్కి చూడాలి. టెస్ట్ల కోసం ఆయన మంచి కూడా కోరుకుంటాం. ఇంకో నాశనం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. కేసీఆర్ సారు నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఇంకా ఎక్కువ అష్ట ఐశ్వర్యాలతో బతకాలని కోరుకుంటాను నేను. ఇంకో నాశనం కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరు క్షేమం కోరుకుంటాం మనం. కానీ కేసీఆర్ సార్కి ఏం లేకుండా అప్పుడప్పుడు యశోద హాస్పిటల్ పోతాడు. పోయిన ఉన్నా అని చెప్పుకుంటాడు. ఇక ఏమంటారు ఎలక్షన్ అప్పుడు బయటకు వస్తాడు, నేనున్నా మళ్ళీ చెప్పుకుంటాడు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా ఉండదని గ్యారెంటీ లేని పరిస్థితి పెట్టుకొని ఇలా బీజేపీ ఏముంది అంటే బిడ్డ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సంగతి చెప్తాం బిడ్డ. హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ కొట్టేది మేమే, కరీంనగర్ కార్పొరేషన్ లో మేయర్ కొట్టేది మేమే, ఈ సిరిసిల్ల మున్సిపల్లో చైర్మన్ కొట్టేది మేమే, వేములవాడ మున్సిపల్లో చైర్మన్ కొట్టేది మేమే. పోయినసారి సిరిసిల్ల మున్సిపల్లో బీఆర్ఎస్ కంటే ఇండిపెండెంట్ లెక్క గెలిచారు. ఇండిపెండెంట్ గెలిచారంటే కేటీఆర్ అంటూ నిలబెట్టడం మీద ఇండిపెండెంట్ గెలిచారు. కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కేసీఆర్ కొడుకంటే ఎక్కువ నాకు వచ్చినాయి. అందుకే సిరిసిల్లను ఎప్పుడు మర్చిపోను. సిరిసిల్లకు ఎప్పుడు అండగా ఉంటా. ఏ సమస్య వచ్చినా మొన్న వర్షం వస్తే హెలికాప్టర్ తీసుకొచ్చింది నేనే. కేసీఆర్ కొడుకు పోయి హైదరాబాద్ అన్నాడు. అంత అయిపోయినాక వచ్చి ఏదో అంతే కూర అంతా అయిపోయినాక కజామాకి ఇస్తారు కదా, అలా కర్రీమా కొత్తిమీర కొండే అంటారు. కొత్తిమీర కొండలకి వచ్చిండు. ఇట్లా చూసి పీకిండి అయిపోయా. హెలికాప్టర్ తెప్పించింది వాళ్ళు నేను తెప్పించిన. ప్రజలను కాపాడింది వాళ్ళు నేను కాపాడినా. అక్కడ ఇబ్బంది పడ్డలకు ఆర్థిక సహాయం చేసింది ఎవరు? నేను సహాయం చేసిన. ఆర్థికంగా నేను సహాయం చేసిన. నువ్వు రూపాయి ఇచ్చినావా వాళ్ళకన్నా? హెలికాప్టర్ పట్టుకొచ్చినావా? కలెక్టర్కి ఫోన్ చేస్తావా? ఎస్పీకి ఫోన్ చేస్తావా? చేసింది నేను, కాపాడింది నేను. ఆపద వస్తే కష్టం వస్తే వచ్చేది నేను. కేంద్ర మంత్రిగా ఉన్న సామాన్య కార్యకర్త లెక్క ప్రజలకు అందుబాటులో ఉండేది నేను. ఆపద వస్తే కష్టం వస్తే రాకుండా హైదరాబాద్ లో ఉండడానికి ఓటేస్తారా? లేకుంటే మీకు ఆపద వస్తే కష్టం వస్తే మీ సమస్యలు పరిష్కారం వచ్చే మా పార్టీకి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మాయ మాటలు మభ్య పెట్టే మాటలు నమ్మకండి. అధికారంలో ఉందని ఒకరు, గతంలో అధికారంలో ఉన్నామని చెప్పి ఇంకొకరు, వీళ్ళిద్దరు మోసం చేస్తారు. కాబట్టి ఇవాళ మోసపూరితమైన మాటలు నమ్మకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మళ్ళా వస్తా, మళ్ళా మీ అందరికీ గెలుస్తూనే ఉంటా. మీ అందరి ఆశీర్వాదం కోసం మామూలు కూడా వస్తారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సకినాల పండుగైనా బొగ్గుల పండుగైనా అన్ని పక్కబెట్టి ఇంత పెద్ద సంఖ్యలో మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.